మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఒక చిన్న పిలుపుతో 80 సంవత్సరాలు ఉన్నటువంటి వయసు గల నాయకుల దగ్గర నుంచి తీసుకొని, మత పండితుల దగ్గర నుంచి తీసుకొని, యువకుల దగ్గర నుంచి తీసుకొని, మహిళల దగ్గర నుంచి తీసుకొని, ఎంతమంది అయితే మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితికి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడాను ఈ కార్యక్రమంలో పాల్గొనడం నేను మనస్ఫూర్తిగా మీరందరికీ కూడాను స్వాగతం పలుకుతూ, ఈ రోజు నేను మీతో పంచుకునేటటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో ప్రతిసారి కూడాను నేను ఏమి చూడకుండా మాట్లాడతాను. కానీ ఈ రోజు తీసుకున్నటువంటి ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ నేను నా దేశం ధర్మం కోసం దేశం కోసం. ఇదేంటండి ఇది? ఒక్క నినాదాన్ని మీరు కాపీ చేశారా అంటే కనుక కాపీ చేయలేదు, కొంచెం మార్చామంతే. దేశం కోసం ధర్మం కోసం అని చెప్పేసి ఉన్నటువంటి నినాదాన్ని ధర్మం కోసం దేశం కోసం అన్న విధంగా మార్పు చేసి నేను నా దేశం ఏమిటి ఎందుకని చెప్పేసి ఈ రోజున ఈ కార్యక్రమం పెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది. దీని గురించి కూలంకషంగా మాట్లాడుకుంటూ ఈ రోజున మీరందరికీ కూడా మరొక్కసారి ఆహ్వానం పలుకుతూ, నా ప్రయాణం నా లక్ష్యం ధర్మం కోసం దేశం కోసం. ప్రతిసారి కూడా మనస్ఫూర్తిగా మాట్లాడేటటువంటి వ్యక్తిని తీసుకున్నటువంటి టాపిక్ చాలా సెన్సిటివ్ టాపిక్ కాబట్టి ఇదేంటి ఈ రకంగా తీస్తున్నారు కాబట్టి ప్రతి అంశం కూడాను నా నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడాను తూకం పెట్టి మరి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ రోజున మీరందరి ముందు నా ప్రసంగాన్ని నా జీవితంలో మొట్టమొదటిసారి చూసి చెప్పబోతున్నా. ఎందుకంటే ఆ రెస్పాన్సిబిలిటీ మా మీద ఉంది. కాబట్టి ఈ స్పీచ్ తయారు చేయడానికి అనేక మంది, ఎందుకంటే మీరు ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ మనతో పాటు అనేక మంది మౌలానాలు, ముఫ్తీలు, మత పెద్దలు మనతో పాటు ఉన్నారు. ఎందుకంటే దేవుళ్ళ నుంచి కూడా మేము నమ్మేటటువంటి సిద్ధాంతం ఏమిటంటే, ఏదైతే దేశం ఉందో ఆ దేశంలో నడవడానికి మేము మా యొక్క షరియత్ ఏదైతే ఉందో ఆ షరియత్ యొక్క బౌండరీలో ఉండి మాత్రమే పని చేయాలనేది మా యొక్క అందరికన్నా ముందు నినాదం. ఆ నినాదాన్ని తీసుకునే అల్హమ్దులిల్లా మేము ఇంత దూరం వచ్చాం. ఈ రోజు ఇంత కార్యక్రమం ఈ రోజున ఉన్నా కూడా కానీ మనతో పాటు ఇంతమంది ఉలేవాళ్ళు, మత పండితులు మనతో పాటు వచ్చారంటే దానికి కారణం ఏంటంటే మేము చేసేటటువంటి ప్రతి కార్యక్రమం కూడాను వాళ్ళతో సంప్రదించి దాని తర్వాతనే అడుగు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇది మీరందరికీ కూడా క్లియర్ చేస్తూ, నా ప్రయాణం నా లక్ష్యం ధర్మం కోసం దేశం కోసం. దాదాపు 14 సంవత్సరాల క్రితం మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి మైనార్టీల సమస్యల పరిష్కారం కోసం, వారి హక్కుల కోసం ప్రభుత్వాల వద్ద మైనార్టీలుగా గళం పెంచాలనే ఉద్దేశంతో మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి MHPS స్థాపించబడింది. మైనార్టీ హక్కుల పరిరక్షణ ప్రారంభించడానికి ప్రధాన కారణం ఒకటే, మైనార్టీ వర్గాలకు చెందిన ఏ ఒక్క వ్యక్తి కూడా తన సమస్యతో ఒంటరిగా మిగిలిపోకూడదు. ప్రభుత్వ కార్యాలయంలోనైనా, న్యాయస్థానాల్లోనైనా, సమాజంలోనైనా వారి సమస్యకు న్యాయం జరిగే వరకు వారి తరపున నిలబడే ఒక సంస్థ ఉండాలి అనే ఆలోచనతో ఈ సంస్థను ప్రారంభించడం జరిగింది. ప్రజాసేవతో పాటు మత సామరస్యం, సోదర భావం, దేశ సమైక్యత MHPS యొక్క ప్రధాన లక్ష్యాలు. అందుకే MHPS కేవలం మైనార్టీ సమస్య కోసం మాత్రమే కాకుండా అన్ని మతాలు, అన్ని కులాలు, SC, ST, OBC అందరితో పాటు కలిపి అన్ని వర్గాల మధ్య సోదర భావాన్ని పెంపొందించే కార్యక్రమాలను చాలా నిశ్చితంగా ప్రతి చోట కూడాను నిర్వహిస్తూ వస్తుంది. శబరిమల యాత్రకు వెళ్ళినటువంటి అయ్యప్ప స్వామి మహారాజు చేసినటువంటి భక్తులకు సర్ది లేక భిక్షను ఏర్పాటు చేయడం, విజయవాడ ఇంద్రకిలాద్రి వద్ద గురి చేసినటువంటి సోదరులకి అమ్మవారి భక్తులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ కూడాను మజ్జిగ పంపిణీ చేయడం కార్యక్రమం దగ్గర నుంచి తీసుకొని, మత సామరస్యం అంటే మాటల్లో కాదు చేతల్లో చేసి చూపించాలని చెప్పేసి, అదే విధంగా ఇఫ్తార్ విందుని సైతం కూడాను మనం ప్రతిసారి కూడాను ఒక గురుద్వారాలో నిర్వహించి ఒక మత సామరస్యానికి ఒక వేదికగా అవుతుంది. అదే విధంగా పేద ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరాలు, పుస్తకాల పంపిణీ, వస్త్రదానం, అన్నదానం, రక్తదానం వంటి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించాం. ఈ సేవా కార్యక్రమాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది MHPS తో అనుసంధానం అయి ఉన్నారు. ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు కేవలం 65 నియోజకవర్గాలకు చెందినటువంటి ప్రెసిడెంట్, సెక్రటరీ మరియు ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్, అంటే కేవలం ఒక 3 లేక 4 వ్యక్తులు ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఇక్కడ హాజరు కావడం జరిగింది. 2024 ఎన్నికల్లో ఏం జరిగింది
జరిగింది, మీకు అందరికి కూడా తెలిసిందే. ఇదే విధంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర భవిష్యత్తు కోసం, దేశ భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీతో పొత్తు ఉన్నా కూడా గానీ ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో మా యొక్క మత విశ్వాసాలు కానివ్వండి, లేకపోతే ఉన్నటువంటి ఏ సమస్యలైనా కానీ ఖచ్చితంగా ఆయన పరిష్కరిస్తారు అని చెప్పేసి ఒక నమ్మకంతో, పూర్తిగా ఆయనపై నమ్మకం ఉంచి ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం ఈ రోజున మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. అదేవిధంగా దేశం ముందు, సమాజం ముందు మన బాధ్యతను గుర్తు చేసే కార్యక్రమం ఇది. ఈ రోజున ఎంఎస్పీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలతో మరింతగా అనుసంధానమై ప్రతి ప్రాంతంలో మైనార్టీల సమస్యలు గుర్తించి వాటి పరిష్కారం కోసం బలమైన వ్యవస్థను నిర్మించాలనేదే మా లక్ష్యం. ఎంఎస్పీఎస్ సరికొత్త విస్తరణ. మా యొక్క ఏదైతే ఎంఎస్పీఎస్ సంకల్పం ఉందో ఆల్మోస్ట్ 37,000 నుంచి 45,000 మధ్యలో, అంటే ఇవన్నీ కూడాను మన ఫార్మ్స్ ఫిల్అప్ చేసినటువంటి మన దగ్గర ఉన్నాయి. కానీ ఇప్పుడు వాటిని పూర్తిగా విడనాడి ఈ రోజున మనం ఏంటంటే ఒక యాప్ ద్వారా పూర్తిగా ఆన్లైన్ చేసేస్తూ ఆ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కార్నర్ ఆఫ్ ద స్టేట్ ప్రతి గ్రామానికి కూడాను తీసుకెళ్లాలి అని చెప్పేసి ఎన్ఎస్పీఎస్ సభ్యత్వాన్ని విస్తరించబోతున్నాం. మా లక్ష్యం కేవలం సభ్యుల సంఖ్య పెంచడం కాదు. ఇది దయచేసి మీరందరూ కూడా గమనించాలి. అదేదో సభ్యుల సంఖ్య పెంచేస్తే కనుక మా యొక్క పవర్ ఏదో పెరిగిపోతుందని చెప్పేసి, మాకు అసలైనటువంటి అంశం ఏంటంటే ప్రజల సమస్యలను వినే ఒక వ్యక్తి ప్రతి ప్రాంతంలో ఉండాలి, అది మీ ద్వారా ఉండాలి అన్నటువంటి ఏదైతే సంకల్పం ఉందో దానికోసం ఈ రకంగా మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ముందుకు వచ్చే ఒక బృందం ప్రతి నియోజకవర్గంలోనూ ఉండాలి. వచ్చే 2-3 సంవత్సరాల్లో ఎమ్మెల్యే రాష్ట్ర వ్యాప్తంగా మరింత బలమైన ప్రజా సేవ హక్కు పరిరక్షణ సంస్థగా తీర్చడమే మన అందరి యొక్క లక్ష్యం. రాబోయే 2-3 సంవత్సరాల్లో మా యొక్క విజన్ ఏంటి, రాబోయే రోజుల్లో మనం చేసేటటువంటి కార్యక్రమాలు ఏంటి, ప్రతి నియోజకవర్గంలో బలమైనటువంటి కమిటీలను ఏర్పాటు చేస్తాం. మైనార్టీల సమస్యల కోసం లీగల్ సపోర్ట్, విద్యార్థుల విద్యా సహాయం, పేదలకు ఉచిత వైద్య శిబిరాలు, యువతకు కెరీర్ మరియు పోటీ పరీక్షలపై అవగాహన, రక్తదానం, అన్నదానం, వస్త్రదానం వంటి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు మత సామరస్యానికి పెంపొందించడానికి, సోదర భావాన్ని పెంపొందించడానికి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడం, ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్ళడం. ఇదేంటండి మీరు చాలా వినూత్నంగా చెప్తున్నారు, ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి ఇంతకు ముందు ఎక్కడ ఎటువంటి సమస్య వచ్చినా గానీ అందరికన్నా ముందు వినిపించేయడం మీదే కదా అని చెప్పేసి మీరందరూ కూడా భావించారు, మీరందరూ కూడా తెలిసిందే. కానీ ఈ రోజున ఆ స్వరం ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పేసి మీరందరూ అడగవచ్చు. కానీ ఈ రోజు ప్రభుత్వంలో నేను ఒక భాగస్వామిని అన్న సంగతి మీరందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఒక ప్రభుత్వంలో ఒక అకాడమీకి చైర్మన్ గా ఉన్నాను. కానీ ఇంతకు ముందు నా యొక్క జాబ్ ఏంటంటే నేను బయటకు వచ్చి గలం విప్పడం, అందరికీ కూడా వినిపించే విధంగా మాట్లాడటం నా యొక్క జాబ్ ప్రొఫైల్ అయితే కనుక, ఇప్పుడు ఉన్నటువంటి జాబ్ ప్రొఫైల్ ఏంటంటే ఎక్కడైనా కానీ సమస్య వచ్చినా, లేకపోతే మైనార్టీలకు ఎక్కడైనా కానీ ఎటువంటి ఇబ్బంది జరిగినా నేను మా గౌరవ ముఖ్యమంత్రి గారి చెవిలోకి వెళ్ళి గట్టిగా చెప్పడమే నా యొక్క బాధ్యత. ఈ యొక్క అంశాన్ని అందరూ కూడా గుర్తించాలి, గమనించాలి. ఈ అంశం లేకుండా మనం ఏది కూడాను సాధించలేదు. నేను ఆయన దృష్టిలో ఈ విషయం తీసుకెళ్లాలని చెప్పేసి బాహాటంగా చెప్పడం ఇప్పుడు ఉన్నటువంటి నా జాబ్ ప్రొఫైల్ కాదు. కాబట్టి ఈ జాబ్ ప్రొఫైల్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తే దాన్ని మేము ఖచ్చితంగా సహకరిస్తాం. అంతేగాని మేము రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు లేకపోతే ఇంకోటి ఏదో ఇంతకు ముందు చేసిన విధంగా చేయాలంటే కనుక ఇది ఇప్పుడు ఉన్నటువంటి జాబ్ ప్రొఫైల్ కాదు అన్న సంగతి మీరందరూ గమనిస్తారు. అదేవిధంగా మీరందరూ కూడా ఏ రకంగా అయితే ఈ 2 సంవత్సరాల నుంచి సహకారం అందిస్తున్నారో, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాబోయే రోజుల్లో కూడాను ఇదే విధంగా మీ యొక్క సహకారం ఉంటుందని చెప్పేసి ఆశిస్తాను. ఎంఎస్పీఎస్ తరపులు కేవలం మైనార్టీల కోసం మాత్రమే తెచ్చి ఉండవు. ఈ విషయం మన అందరికీ కూడా తెలిసిందే. కులం లేదు, మతం లేదు, కేవలం ఒక మనిషిగా మనం చూసేటటువంటి పరిస్థితి మారి. కాబట్టి ఖచ్చితంగా ఎవరికి అన్యాయం జరిగినా గానీ, ఎవరైనా గానీ ఎంఎస్పీఎస్ తలుపులు తడితే కనుక ఖచ్చితంగా వారికి పూర్తి న్యాయం జరిగే విధంగా కనీసం
మేము వినటానికి మేము ఉన్నాము అన్న ఒక భరోసానైనా కానీ కల్పించేటటువంటి ప్రయత్నం ఎంఎస్పిఎన్ చేస్తుంది. నేటికి కార్యక్రమం యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది మీరందరూ కూడాను ఈ రోజున మీ ముందుకు తీసుకొస్తున్నాను. ధర్మం కోసం, దేశం కోసం. ఆగస్టు 15 మనకి కేవలం స్వాతంత్ర దినోత్సవం కాదు, మన పూర్వీకుల త్యాగాలను గుర్తు చేసుకునేటటువంటి రోజు. భారత స్వాతంత్ర సంగ్రామంలో ముస్లిం సమాజం పోషించిన పాత్ర మన చరిత్రలో గర్వించదగ్గ అధ్యాయం. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అనేక మంది ఉద్యమాలు, తత్వాలు జారీ చేసినటువంటి సంగతి ప్రజల స్వాతంత్ర ఉద్యమంలోకి రావాలని చెప్పేసి పిలుపునిచ్చినటువంటి అంశాన్ని మనం మర్చిపోకూడదు. జై హింద్ అన్న నినాదాన్ని ఇచ్చింది ఎవరు అనేది ఈ రోజున మొత్తం దేశానికి, మొత్తం రాష్ట్రానికి చాటి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మాట్లాడే ముందు మీ యొక్క స్పీచ్ అయిపోయిన తర్వాత జై హింద్ అన్న నినాదం అని మనం అందరం కూడా ఆలోచిస్తాం. జై హింద్ అన్న నినాదాన్ని సయ్యద్ ఆబిద్ హసన్ సఫ్రాని గారు రూపొందించారు. అదేవిధంగా ఇన్కలాబ్ జిందాబాద్ నినాదాన్ని మౌలానా హసరత్ మహలి గారు ఇచ్చారు. అదేవిధంగా మొట్టమొదటి ఫత్వా ఏం ఫత్వా అంటే బ్రిటిషర్స్ కి వ్యతిరేకంగా పోరాటం చేయాలి అని చెప్పేసి. నా యొక్క కార్యక్రమం యొక్క మూలం, ఈ రోజు కార్యక్రమం యొక్క మూలమే ఈ మొట్టమొదటి ఫత్వా ఇచ్చినటువంటి వ్యక్తి షా అబ్దుల్ అజీజ్ దెహ్లవీ గారు. ఎందుకు నేను ఈ మాట అంటున్నా అంటే, ఏదైతే ధర్మం ఉందో, ఏదైతే మతం ఉందో, ఏదైతే మతాన్ని షా అబ్దుల్ అజీజ్ దెహ్లవీ గారు ఫాలో చేసేవాళ్ళో ఆ మతానుసారంగా ఆయన ఇచ్చినటువంటి ఫత్వా దేశం కోసం. కాబట్టి ధర్మం కోసం, దేశం కోసం అన్న నినాదాన్ని గట్టిగా ప్రజల్లోకి ప్రతి ముస్లిం వ్యక్తికి విధంగా తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మన అందరికీ అన్న సంగతి మీరందరూ కూడాను గమనించాలి. అదేవిధంగా జెండా ఈ రోజున గర్భంతిరంగా అని చెప్పేసి మనం ఈ రోజున కార్యక్రమం తీసుకుంటాం. అదేంటండి అని చెప్పేసి మా యొక్క జాతీయ జెండాని ప్రతి ఇంటికి తీసుకెళ్ళడానికి ఒకటి అందరికన్నా ప్రధానమైనటువంటి కారణం ఇది మన జాతీయ జెండా నంబర్ 1 అయితే. రెండోది అతి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఆ జెండాను అశోక చక్రంతో పూర్తి చేసినటువంటి వ్యక్తి పేరు మీరందరికీ కూడాను తెలుసో తెలీదు, నాకైతే తెలియదు కానీ ఒక ముస్లిం మహిళ సురయ్య బద్రుద్దీన్ తయ్యబ్జీ గారు రూపొందించారన్న సంగతి ఈ రోజున మనం ముఖ్యం తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున ఏదైతే ధర్మం కోసం ఇచ్చినటువంటి ఫత్వా, దేశాన్ని కాపాడటానికి ఇచ్చినటువంటి ఫత్వాతో రూపొందించినటువంటి ఏదైతే జెండా ఉందో ఆ జెండాని రూపొందించినటువంటి ముస్లిం మహిళ అన్న సంగతి కూడాను మీరందరూ కూడాను గమనించి ప్రతి వ్యక్తికి కూడాను జెండా చేరవేసే విధంగా 1,00,000 ఇళ్ళకి ఇన్షాల్లా ఖచ్చితంగా 1,00,000 ఇళ్ళకి మేము జెండాను పంపిణీ చేసే కార్యక్రమం ఈ కార్యక్రమం ద్వారా మొదలు పెట్టబోతున్నాము అన్న సంగతి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ, గాంధీజీ గారి ప్రాణాలను కాపాడి మనందరం కూడా మహాత్మా గాంధీ అని చెప్పేసి మనం సంబోధిస్తాం. కానీ గాంధీ గారిని మహాత్మా అన్న బిరుదుగా సాధించింది ఇదే ముస్లింలు అన్న సంగతి ఎంతమందికి తెలుసు. అదేవిధంగా అదే మహాత్మా గాంధీ యొక్క ప్రాణాలను తీయాలని చెప్పేసి బ్రిటిషర్స్ అనుకుంటే వారి యొక్క ప్రాణాలను కాపాడింది కూడాను ఒక ముస్లిం అన్న సంగతి మనం అందరూ కూడాను గమనించాలి. ఆయన పేరే బటామియా అన్సారీ. ఈ రోజున మా యొక్క పూర్వీకుల చాలా నెక్స్ట్ తీసుకునేటటువంటి పేరు చెప్పాలంటేనే నా ఒళ్ళో గురిపోతుంది. ఎందుకంటే ఆయన పేరే అష్రఫుల్లా ఖాన్. ఈ రోజున షహీద్ భగత్ సింగ్ ఎంతమందికి తెలుసు అండి, జార్విన్ ఎంతమందికి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఈ అష్రఫుల్లా ఖాన్ అన్న వ్యక్తి ఎంతమందికి తెలుసు అంటే ముస్లిం సమాజంలోనే కేవలం 2% కూడా తెలియదు. కానీ ఆ అష్రఫుల్లా ఖాన్ ద్వారా ప్రేరణ పొందినటువంటి వ్యక్తి భగత్ సింగ్. భగత్ సింగ్ ప్రేరణ పొందింది అష్రఫుల్లా ఖాన్ నుంచి. ఈ మాట నేను చెప్తున్నటువంటి మాట కాదు, లేకపోతే మమ్మల్ని చరిత్రలో ఏ విధంగా అయితే చరిత్ర కుటుంబం లేకుండా చేసేటటువంటి కుట్రలు ఎవరైతే చేశారో వాళ్ళు చెప్తున్నటువంటి మాట కాదు. స్వయాన ఆయన జైల్లో ఉన్నప్పుడు రాసినటువంటి ఉత్తరంలో నా యొక్క నన్ను ఈ రోజున నేను ప్రాణాలు త్యాగం చేస్తున్నానంటే దానికి కారణం అష్రఫుల్లా ఖాన్ అని చెప్పేసి షహీద్ భగత్ సింగ్ వివరించడం ఎంతమందికి తెలుసు.
కాబట్టి ఈ రోజున ఏదైతే మా యొక్క త్యాగాలు ఉన్నాయో ఈ త్యాగాలను ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి. మన అందరం కూడాను ఐకమత్యాన్ని చాటి చెప్పాలి. స్వాతంత్రం రాకముందు ముస్లిం సోదరుల యొక్క త్యాగాలు ఏమిటి, అదే విధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత అందరికన్నా ముందు బ్రిగేడర్ ఉస్మాన్, ఎంతమందికి తెలుసండి బ్రిగేడర్ ఉస్మాన్? ఈ రోజున బ్రిగేడర్ ఉస్మాన్ ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఏంటంటే, పాకిస్తాన్ తో యుద్ధం జరుగుతుంటే పాకిస్తాన్ ఆహ్వానిస్తుంది, మేము మీకు మేజర్ జనరల్ గా మీకు అపాయింట్ చేస్తాం, పాకిస్తాన్ కి రండి అని చెప్పేది. కానీ ఈ దేశం కోసం నేను ప్రాణాలు త్యాగం చేయడానికైనా కానీ సిద్ధం, కానీ నేను పాకిస్తాన్ వైపు పెళ్ళెత్తి కూడా చూడము అని చెప్పేసి దండపదంగా చెప్పినటువంటి నాయకుడు బ్రిగేడర్ ఉస్మాన్. ఎంతమందికి తెలుసు బ్రిగేడర్ ఉస్మాన్ గురించి? ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క దేశ వృత్తిపై, ఆ యొక్క దేశ వృత్తిపై ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నలు సంధిస్తుంటే, ఎందుకని చెప్పేసి ఈ దేశం కోసం ఎంతమంది ప్రాణాలు త్యాగం చేసినా కానీ మనం ఎందుకని చెప్పేసి దీన్ని జనాల్లోకి తీసుకెళ్ళకపోతున్నాము. 40 సంవత్సరాలు ఎవరైతే జాతీయ జెండాని సైతం కూడాను ఎగరేనటువంటి వాళ్ళు ఈ రోజున జాతీయ జెండా గురించి, దాని తర్వాత దేశభక్తి గురించి వాళ్ళు మాకు పాఠాలు నేర్పిస్తుంటే మేము అందరం కూర్చొని మేము ఎందుకు ప్రదర్శించలేమో, ఆ దేశభక్తి మేము ఎందుకు అవలంబించుకోలేమో, ఆ జాతీయ జెండాని గుండెకి మేము ఎందుకు అని చెప్పేసి మర్చిపోలేమో, ఆ జాతీయ జెండాని ప్రతి ఇంటికి తీసుకెళ్లేటటువంటి కార్యక్రమాన్ని మేమందరం చేసి ఎందుకు అని చెప్పేసి చేయలేమో. ఇప్పుడు ఏదైతే ఈ దేశాన్ని ప్రేమించడం మా యొక్క ఈ రోజున ఈ అంశాన్ని మనం అందరం కూడా చాటి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజుకు వచ్చేసింది. ఏదైతే దేశం కోసం, ధర్మం కోసం అని చెప్పేసి, లేకపోతే జాతీయంగా చూపించి పాకిస్తాన్ వైపు పోండి, లేకపోతే బంగ్లాదేశ్ వైపు వెళ్ళిపోండి, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి వాళ్ళకి ఈ రోజు మనం దైవం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ బాధ్యత మన అందరికీ అన్నది మనం గమనించి, ఏదైతే ధర్మం, ఏదైతే ఇస్లాం సంబంధించినటువంటి ఆ తత్వానుసారంగా మనం ఈ దేశం కోసం అనేక మంది ప్రాణాలు త్యాగం చేశారు. దాదాపు 4,000 మంది. ఆ గయ్యలో ఎంతమందిని ఉరికంపానికి ఎక్కించారండి, ఎన్ని చర్చలు గురికంపాలి, ఇదే మాలు ఇదేమైనా అందరినీ కూడా. కాబట్టి ఈ రోజున ఈ మన ప్రాణ త్యాగాలను, ఈ త్యాగాలను ఈ దేశం కోసం చేసినటువంటి ఏదైతే పోరాటం ఉందో, ఈ పోరాటాన్ని మనం ప్రతి ఒక్కరికి కూడా తెలియచేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మనం అందరం కూడా భావిస్తూ ఈ రోజున ఈ కార్యక్రమాన్ని, ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం రాబోయే రోజుల్లో దాదాపు రాబోయే రోజులు అంటే ఏదో వచ్చే నెలలో ఇంకో నెలలో కాదు. ఈ రోజున 9వ తారీఖు, 13 మరియు 14 ఇక్కడ నుంచి ఈ ఒక్కరికి కూడా 150 చట్టాలని అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్కరికి ఆ ఒక్కొక్కరికి 150 ఇళ్లకు కేవలం జెండా నుంచి వాళ్ళకి ఒక స్టిక్కర్ అనేది వాళ్ళ ఇంటపై మనం పెట్టడం జరుగుతుంది. దేశం కోసం, ధర్మం కోసం వీళ్ళందరినీ కూడా ఒక ఆన్లైన్ యాప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఆ ఆన్లైన్ యాప్ ద్వారా మన అందరం కూడా ఫోన్ నంబర్ తీసుకుంటాం, ఓటీపీ వస్తుంది. ఓటీపీ రాగానే ఇమీడియట్ గా ఓటీపీ ఎంటర్ చేయగానే వాళ్ళకి 2 సర్టిఫికెట్లు రావడం జరుగుతుంది. ఒకటి, వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే MHPS మెంబర్షిప్ ఉందో ఆ ఐడి కార్డ్ వస్తుంది. రెండోది, ఈ రోజున స్వాతంత్రం కోసం ఏదైతే వచ్చి 85 సంవత్సరం ఉందో ఇందులో మనం పాల్పంచుకుంటున్నటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో, ఈ కార్యక్రమానికి సంబంధించి దేశం కోసం, ధర్మం కోసం అన్న ఒక సర్టిఫికెట్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక సర్టిఫికెట్ కూడాను ఆన్లైన్ లో వాళ్ళ మొబైల్ డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది. ఇన్షాల్లా.